నమస్తే, వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. నేను క్రాంతి. బాబుగారి వద్ద బంగారు ఆవులున్నాయా అని ప్రశ్నించిన అంబటి. ఫారెన్లో మోదీ ఫ్యామిలీ డ్రామా బాగా పండిస్తున్నాడట. హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోస్తారట. కుక్కల బెడద ఓవైపు, తాగుబోతుల పీడ ఇంకోవైపు. నాయకుల మాటల తూటాలు, పొలిటికల్ పంచులు, సరదా వార్తలతో ఇవాల్టి ఆవకాయ బిర్యానీ రెడీ. చంద్రబాబు నాయుడు దగ్గర బంగారు ఆవులు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు. ఆ బంగారు ఆవులిచ్చే బంగారు పాలు అమ్మి ఇప్పుడున్న ఆస్తులు కూడబెట్టారా అని అనుమానం వ్యక్తం చేశారు. లోకేష్ బాబుకు ఒక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు అంబటి రాంబాబు. నమస్కారం రాంబాబు గారు. లోకేష్ గారు ఆస్తులు ప్రకటించారు, చూసారా? ఎందుకు ఇవి ప్రకటించారు? ఎవరిని నమ్మించడానికి ప్రకటించారు? అదేటండి అలాగంటారా? ఇంతకీ లోకేష్ బాబు ప్రకటించిన ఆస్తులు మీరు నమ్ముతున్నారా లేదా? కొన్ని ప్రకటిస్తే చిత్తశుద్ధితో ప్రకటించి నిజమైనటువంటి ఆస్తుల విలువలు చెబితే శభాష్, చాలా నీతివంతంగా వారు ప్రకటించారని అందరూ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అవి నిజమైన ఆస్తులు కాదని అంటారా? కొంపదీసి పచ్చి అబద్ధాలతో కూడినటువంటి ఆస్తుల ప్రకటన చేసి ఎవరిని మోసం చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు? మళ్ళీ అలాగంటారేటండి? వారికి ఉన్న ఆస్తులు అంతేనని లోకేష్ బాబు చెప్పారు కదా. లోకేష్ గారు, ఇది మీరు నమ్మారా పూర్తిగా మీ ఆస్తులు ఇంతేనని? అంటే లోకేష్ బాబు నమ్మకుండానే ఆస్తులు ప్రకటించేశారని మీరు నమ్ముతున్నారా? లేదు, మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా నమ్మారా? ఎవరు నమ్మినా నమ్మకున్నా ప్రజలు నమ్ముతారని లోకేష్ బాబు గారు బలంగా నమ్మారు. పోనీ ఎవరు నమ్మితే మీరు నమ్ముతారో చెప్పండి. ఎవ్వరూ నమ్మనటువంటి విషయాలు, మీరు నమ్మనటువంటి విషయాలను, ప్రజలు నమ్మనటువంటి విషయాలను, కనీసం మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా మనస్ఫూర్తిగా నమ్మనటువంటి విషయాలను మీరు ప్రకటన చేసి ఎవరిని మోసం చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇక్కడ మా ప్రశ్న. తాను ప్రకటించిన ఆస్తుల కంటే ఎక్కువ ఉందని ఎవరైనా నిరూపిస్తే అదంతా వారికి రాసి చేస్తానని లోకేష్ బాబు గారు చెప్పారు కదా. మీరు మొత్తం ఆస్తులు ఏదో ప్రకటించారు కదా, మీ నాన్నగారికి 42 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నదని, లేదు మీ తల్లి గారికి 33 ఏదో సంథింగ్ ప్రకటించారు. దీనికి డబుల్, మరి మాట్లాడితే ట్రిపుల్, మరి మాట్లాడితే 4 టైమ్స్ ఇచ్చి మీ ఆస్తులను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారికి మీ ఆస్తులు ఇస్తారా? ఇది ఎక్కడ బేరం అండి రాంబాబు గారు? భలే మంచి బేరం ఇది. ఎందుకంటే మీరు జీవితాంతం సంపాదించలేండి ఒక్కసారి మీ ఆస్తుల విలువ 4 సార్లు పెరిగిపోయి బ్రహ్మాండంగా సంపాదించుకునేటటువంటి పద్ధతి ఇది. ఇంతకన్నా మంచి బేరం ఏమీ ఉండదు. వాళ్ళంతా మాయకులు అనుకుంటున్నారు అయితే 10 రెట్లు ఇచ్చినా వారి ఆస్తులు ఇవ్వరు. నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కాబట్టి సత్యచంద్రులాగా వ్యవహరిస్తారని ఎవరు అనుకోకపోయినా ఇంత పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేయటం దారుణమైన విషయం. అందులో దారుణం ఏటుందండి? కష్టపడి సంపాదించుకున్నారు, పైసా కూడబెట్టి ఈ స్థాయికి వచ్చారు. వారిని మెచ్చుకోవాల్సింది పోయే తప్పు పడుతున్నారు మీరు. ఏటండి అన్నాయం? అయ్యో చెప్తారు, పూర్వం బంగారు బాతుగుడ్డని. ఒక బాతట బంగారపు గుడ్లు పెడుతుందట. మరి కథల్లో పెట్టింది, బయట ఎక్కడ పెట్టలేదు. అంటే అప్పుడు చంద్రబాబు గారి దగ్గర అలాంటి బంగారు బాతులు ఏమైనా ఉన్నాయంటారా? ఆయన దగ్గర ఆవులు ఉన్నాయి, అవి పాలివటల్లా బంగారు పాలు ఇస్తున్నట్టుగా ఉంది. ఆ బంగారు పాలతో వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ లో సంపాదించినట్టుగా చెప్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు దగ్గర ఉన్న ఆవులు బంగారు పాలు ఇస్తున్నాయా? ఏటండి మాటలు? పాపం పాలు కూరగాయలు అమ్ముకొని బతుకునే వారిని పట్టుకొని ఇలా నిందలేస్తారేంటండి? పాలు అమ్ముకుని బతుకుతున్నాం, నెయ్యి అమ్ముకుని బతుకుతున్నాం, కూరగాయలు అమ్ముకు బతుకుతున్నాం. వాట్ ఈజ్ దిస్? ఎవరైనా ఈ దేశంలో కూరగాయలు అమ్ముకుని పాలు అమ్ముకొని ఇంత కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకున్నవారు ఎవరైనా ఉన్నారా? ఆయన అన్నారు కదా, ఇంకేం కావాలి? ఆయన నిప్పు లాంటి మనిషి, నీతికి మారుపేరు లాంటి పెద్ద మనిషిని పట్టుకొని మీరు అలా కామెడీ చేయడం బాగాలేదండి రాంబాబు గారు. నీతిమంతులం, 42 లక్షల రూపాయలే మా నాన్నగారికి ఉన్నది అని చెబితే నమ్మడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారని అడుగుతా ఉన్నారు. అందరూ నమ్ముతారని వాళ్ళు నమ్ముతున్నారు.
ఎవరి నమ్మకాలు వారివి. మరి ప్రజలు ఎన్ని నమ్ముతున్నారో ఏంటో చూడాలి. ప్రధాని మోదీ అమెరికాలో అదరగొట్టేశాడు అన్నారు వెంకయ్య నాయుడు. మోదీ అబద్ధాలతో అందరినీ మోసం చేస్తున్నాడని అన్నారు కాంగ్రెస్ నాయకులు. వాళ్ళ అమ్మ అంట్లు తోమలేదు, ఆయన టీలు అమ్మలేదని కొట్టిపారేశారు. మోదీని ఎవరికైనా మంచి డాక్టర్కు చూపించి బాగా కౌన్సిలింగ్ ఇవ్వాలని చురకలంటించారు. మోడీ సారు అమెరికా పోయాడు కదా, ఆడ మస్తు బిజీగా ఉన్నాడు. మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఫేస్బుక్ వంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఆర్డర్తో మీటింగ్ పెట్టిండు. పంచు డైలాగులతో స్పీచ్లు ఇచ్చిండు. వాళ్ళు కూడా డిజిటల్ ఇండియా చేస్తామని హామీలు ఇచ్చారు. సిలికాన్ వ్యాలీకి పోయి ఆడ ఫేస్బుక్ CEO జూకర్బర్గ్ తోని మీటింగ్ పెట్టిండు. మోడీకి మొత్తం 40,000 క్వశ్చన్లు వచ్చినాయట. అందులో నుంచి 6 క్వశ్చన్లకే మోడీ సార్ జవాబు చెప్పిండు. ఆ 6 క్వశ్చన్లలో 2 ఫేస్బుక్ సార్ అడిగినాయే. గా సార్ ఏదో క్వశ్చన్ అడిగితే జవాబు చెప్పుకుంటా వాళ్ళ అమ్మని యాద్ చేసుకున్నాడు మోడీ సారు. మా అమ్మ ఇళ్ళల్లో బాసన్లు తోమేదని చెప్పిండు. నేను రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మేటోనని గాయన గురించి కూడా చెప్పుకున్నాడు. మేము చిన్నగా ఉన్నప్పుడు మస్తు కష్టాలు పడ్డామని చెప్పుకున్నాడు. అసొంటి నేను ఇప్పుడు ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ అయినా అన్నాడు. అక్కడ మోడీ సార్ అవ చూసి ఇక్కడ బీజేపీ లీడర్లు మస్తు సంబరపడుతున్నారు. చూసిండ్రా, మా మోడీ సారు అమెరికాలో దుమ్ము దులుపుతున్నాడని ఎంకేసారి ఖుషి అవుతున్నాడు. ప్రపంచ దేశాలన్నీ మోడీ సార్ని మెచ్చుకుంటుంటే ప్రతిపక్షాలు మాత్రం మోడీని ఎక్కిరిస్తున్నాయని అన్నాడు. అమెరికాలో మోడీ సార్ స్పీచ్ ఉంటుంటే ఒళ్ళు పులకిస్తుందని అన్నాడు. ఏ పేపర్ చూసినా అన్ని మోడీ సార్ వార్తలే అని కొన్ని పేపర్లు కూడా చూపెట్టిండు. ఇప్పటికన్నా ప్రతిపక్షాలు మోడీ సార్ గ్రేట్ అని ఒప్పుకోవాలని చెప్పిండు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే సమాధానం చెప్పింది. మోడీ అమెరికాలో వాళ్ళ అమ్మ గురించి మాట్లాడంగానే కాంగ్రెస్ పార్టీ లీడర్లు మోడీ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేసిరు. మోడీ చెప్పేటివన్నీ అబద్ధాలే అని ఆ పార్టీ లీడర్ ఆనంద్ శర్మ అన్నాడు. మా జమాన్లో చేసిన డెవలప్మెంట్ అంతా నేనే చేసినానికి ఇప్పుడు మోడీ చెప్తున్నాడని ఆనంద్ శర్మ అన్నాడు. మోడీ మొన్న వచ్చిండు, ఇండియా ఎప్పటి సందో ఉందని అన్నాడు. వాళ్ళ అమ్మ గురించి మోడీ చెప్పింది అంటుతుంది. మోడీ గాళ్ళు అంత పేదోళ్ళు ఏం కాదని అన్నాడు. మోడీ వాళ్ళ నాయనకు ఒక క్యాంటీన్ ఉండే, గల్ల ఛాయ్ అమ్మేటోళ్ళు. ఇక మరి మోడీ ఛాయ్లు ఎప్పుడు అమ్మిండు అని క్వశ్చన్ చేసిన ఆనంద్ శర్మ. ఈ ఛాయ్లు అమ్ముడు, బాసన్లు తోముడు మీద కూడా లొల్లి అవుతున్నదంటే మన రాజకీయాలు ఎట్లా తయారైనాయో చూస్తున్నారా? ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో సమజైతలేదు. హెల్మెట్ ధరించి వెళ్తేనే పెట్రోల్ పోస్తారట. హెల్మెట్ పెట్టుకుని వెళ్ళిన వాళ్ళనే టోల్ గేట్ వద్ద అనుమతిస్తారట. అదుంటేనే చెక్ పోస్టుల వద్ద అనుమతిస్తారట. హెల్మెట్ లేకపోతే కొన్ని ఏరియాల్లోకి రానివ్వరట. ద్విచక్ర వాహనదారులతో ఎలాగైనా హెల్మెట్ ధరింపచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తోంది. అందులో భాగంగా రకరకాల ప్రయోగాలు చేయాలని ఆలోచిస్తోంది. వద్దురా, తాగి బండ్లు నడపకుర్రా అంటే ఇంటరా? బండ్లు నడిపేటప్పుడు హెల్మెట్లన్నా పెట్టుకోర్రా అంటే అసలుకే వినరు. బండ్ల మీద సర్కస్ ఫీల్డ్ ఏకుర్రా అంటే వినరు. వీడొద్దురా, కొంచెం నిమ్మలంగా పోర్రా అంటే ఏహే అని అంటారు. అరే చెప్పినట్లు ఇనురా వారి, వినకపోతే మీకే నష్టం అని సిల్కకి చెప్పినట్టు ఆఫీసర్లు అప్పుడప్పుడు మీటింగులు పెట్టి చెప్తూనే ఉంటారు. అయినా చాలా మందికి షో మీద పేను వారినట్టు కూడా అనిపిస్తలేదు. ఎవ్వరికి నచ్చినట్టు గాలి చేస్తూనే ఉన్నారు. అప్పుడెప్పుడో మోటార్ సైకిల్ నడిపేటోళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలని గవర్నమెంట్ రూల్ పెట్టింది. కొన్ని రోజులు పోలీసు వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్ చేసిరు. అటెంకల్లా అందరు సలవాడ్డారు. ఇక ఇప్పుడు మళ్ళీ హెల్మెట్ పెట్టుకోవాలని గవర్నమెంట్ గట్టిగానే చెప్తున్నది. యాక్సిడెంట్లు అయి చచ్చిపోయేటోళ్ళ చాలా మంది తలకాయకు దెబ్బ తగిలి చస్తున్నారట. హెల్మెట్లు ఉంటే చాలా మంది బతుకుతారని ఒక దిక్కు డాక్టర్లు, ఇంకో దిక్కు పోలీసు వాళ్ళు చెప్తున్నారు. అయినా ఎవరింటలేరు. హెల్మెట్ పెట్టుకోవాలంటే కొందరు సిగ్గుపడతారు. కొంతమంది అయితే హెల్మెట్ కొని దాన్ని బండి కాలాడ తీసి బండి నడుపుతారు. ఇక ఇప్పుడు ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాలని అంటున్నారు పోలీసు వాళ్ళు. నిజామాబాద్ జిల్లా ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రోగ్రాం పెట్టిరు. ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో హెల్మెట్లు పెట్టుకోరని ఒక ర్యాలీ తీసిరు. ర్యాలీలో పోలీసులు హెల్మెట్లు పెట్టుకొని బండ్ల మీద కూకొని ఒకరు రోడ్ల మీద తిరిగిరు. ఇంత చెప్పినా కొంతమంది అసలు పట్టించుకోరు. ఏహే మనకేమైతే అని తీసి పారేస్తారు. అసొంటోళ్లను దారికి తీసుకొచ్చేందుకు తెలంగాణ గవర్నమెంట్ ఒక ఉపాయం చెప్తున్నది. ఏందో ఎరికేనా? ముందుగాల అందరికీ హెల్మెట్ల గురించి అవగాహన కల్పిస్తుందట. అటెంకల్ ఒక డేట్ ఇచ్చి వార్నింగ్ ఇస్తారట. ఇంత చెప్పినా హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళను కొన్ని ఏరియాలలో రానియొద్దని ఆలోచిస్తున్నది. అంతేకాదు, పెట్రోల్ కోసం పెట్రోల్ పంపులో పోతారు కదా, ఆడ హెల్మెట్ పెట్టుకొని పోయిన వాళ్ళకే పెట్రోల్ పోయాలని ఒక రూల్ పెడితే ఎట్లుంటుందని సోంచాయిస్తున్నారట. చెక్ పోస్టులు, టోల్ గేట్ల కాడ కూడా హెల్మెట్లు ఉన్న వాళ్ళనే పంపిద్దామని అనుకుంటున్నారట. మధ్యప్రదేశ్లో కూడా గవర్నమెంట్ గిసోంటి రూలే పెట్టింది.
హెల్మెట్లు పెట్టుకొని వచ్చిన వాళ్ళకే పెట్రోల్ పోయాలని ఒక ఆర్డర్ ఇచ్చింది. ఇక హెల్మెట్లు లేని వాళ్ళు కొంతమంది ఏం ఐడియా చేసిరో ఎరికేనా? అగో మీరే చూడుర్రి. పాల క్యాన్ల మూతలు బకెట్లు నెత్తికి పెట్టుకొని పెట్రోల్ పోయించుకునే తందుకు పోతున్నారు. హెల్మెట్ ఎదురా వారి అంటే గివేమా హెల్మెట్లు అంటున్నారు. ఇక ఈయంతో లొల్లేందుకని గాడు పెట్రోల్ పోసి పంపుతున్నాడు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని ఉత్తగానే అన్నారా? ఎవ్వరు ఏం ఉపాయాలు చేసినా గవర్నమెంట్ చెప్పినట్టు నెత్తికి హెల్మెట్ పెట్టుకొని బండి నడిపించుడు కన్నా మంచి ఉపాయం ఇంకేముంటది? అందుకే అందరు జర ఇనుర్రి, హెల్మెట్ పెట్టుకోర్రి, పైలంగా ఇంటికి పోర్రి. ఒక ఐడియా ఆ రైతుకు బోల్డ్ అంత రిలీఫ్ ఇచ్చింది. బీరు సీసాలతో అతను అడవి పందుల బెడద తప్పించుకున్నాడు. 2 బీరు సీసాలతో ఆ రైతు ఒక ఉపాయం కనిపెట్టాడు. ఆ బీరు సీసాలతోనే అడవి పందులను భయపెట్టి తరిమేస్తున్నాడు. ఏంటా బీరు సీసాలు, ఏమా కథ అనుకుంటున్నారా? అయితే చూడండి. ఉపాయం లేనోని ఊళ్ళ నుంచి ఎలగొట్టమన్నారు. ఒక్కొక్కనికి ఒక ఉపాయం వస్తుంది. అగో గట్లనేగా కడప జిల్లాలో ఒక రైతుకు కూడా ఒక మంచి ఉపాయం వచ్చింది. ఇగో ఈ రైతు పేరు సిద్ధయ్య. ఈయన ఏం చేసినో ఎరికేనా? మీరే చూడుర్రి. ఏందిది? 2 బీర్ సీసాలకు తాడు కట్టి ఎలా ఆడదీసిండు. ఇదేం ఉపాయం అనుకుంటున్నారా? చెప్తున్నరి. రైతులు కష్టపడి పండించే పొలాలకు తీరుతీర జీవరాశులు వచ్చి పాడి ఎత్తాయి. పొద్దుందాకా పిచ్చల బాధ, రాత్రి అయిందంటే అడవి పందుల బాధ. వాటిని ఎల్లగొట్టలేక రైతులు ఆగమవుతుంటారు. చేను చుట్టుముట్టు ముళ్ళ కంపలేస్తారు. చేను నడిమిట్ల దిష్టి బొమ్మలు పెడతారు. ఒక కట్టెవాతి దానికి కవర్ కూడా దూరుతారు. ఇంత కష్టపడ్డ ఏడంగనోగా జీవరాశులు పొలంలో జొరబడి పంటంతా పాడి ఎత్తుంటాయి. గందుకే గీ రైతు ఒక ఉపాయం ఆలోచించుండు. గవే గీ బీర్ సీసాలు. కడప జిల్లా బద్వేల్ దగ్గర జంగంరాజుపల్లి అనే ఒక చిన్న ఊరున్నది. గా ఊరు పక్కనే అడవి ఉన్నది. ఇక దాంతోని పగటిపూట తీర్తీర్ల పక్షులు వచ్చి పంటను పాడి ఎత్తున్నాయి. రాత్రి కాగానే అడవి జంతువులు వస్తున్నాయి. గాటి పీడ ఎట్లా వదలాలనే గీ రైతు బాగా సోంచాయించి ఇగో గీ ఉపాయం చేసిండు. తాడుతోని 2 బీర్ సీసాలు ఎలాడదీసిండు. గాటి నడిమిట్లో ఒక బోల్టుని ఎలాడదీసిండు. గాలికి గా సీసలు బోల్టు అటు ఇటు ఊగినప్పుడల్లా టంగ్ టంగ్ అని సప్పుడు వస్తున్నది. వినరా? ఈ సప్పుడిని పక్షులు పందులు అటు ముఖాన్ని వస్తలేవని సిద్ధే అంటున్నాడు. ఒక ఐడియా మీ జిందగీని మారుస్తుందని గదేదో అడ్వర్టైజ్మెంట్ చెప్తారు కదా. అగో గట్లనే గీ చిన్న ఉపాయం గీ రైతుకు మస్తు లాభం చేస్తున్నది. ఒక చోట పిచ్చి కుక్కల బెడద, మరో చోట తాగుబోతుల పీడ. మేమెలా చదువుకోవాలి అంటూ రోడ్డెక్కారు విద్యార్థులు. అక్కడ కుక్కలు కరుస్తున్నాయి, ఇక్కడ తాగుబోతులు తరుముతున్నారు అంటూ ఆందోళనకు దిగారు. గీ కుక్కలు పాడుగాను యాడికెళ్ళొస్తాయో ఏందో కానీ జనాలను గోస ఊచుకుంటున్నాయి. కుక్కలు కనిపిస్తదారు జనాలు అట్నుంచి అటే పరారైపోతున్నారు. అయినా కూడా ఏడంగానో వచ్చి మీద పడి పీక్తున్నాయి. ఘాటి భయానికి పోరలు స్కూల్ పోకుండా అవుతున్నది. గా కుక్కలు గడుచుడు ఒక ఎత్తు, కుక్క కాటుకు సూదులు తీసుకున్నాడు ఇంకో ఎత్తు. గవర్నమెంట్ దవాఖానలో కుక్క కాటుకు సూదులు ఇప్పించుకునే దానికి వచ్చిన జనాలకు నరకమే కనిపిస్తున్నది. పో ఈ దిక్కుమాలిన కుక్కల నుంచి మమ్మల్ని కాపాడూరి, మీకు దండం పెడతా సార్ అని ఎంత మొత్తుకున్న ఆఫీసర్లు వింటేనా? తెలంగాణలో అట్నే ఉన్నది, ఏపీలో కూడా గట్లనే ఉన్నది పరిస్థితి. తెలంగాణ అయితేంది, ఆంధ్ర అయితేంది, కుక్కలు యాడనైనా కుక్కలే కదా. ఇక ఈ కుక్కలతోని మేము బతికేటట్లేదని విశాఖపట్నం జిల్లాలో స్కూల్ పోరలు అందరూ జులుసు తీసిరు. వీధి కుక్కల నుంచి మమ్మల్ని రక్షించురని బ్యానర్లు రాసి రోడ్డు పొంట తిరిగిరు. స్మార్ట్ సిటీలకి పిచ్చి కుక్కలు ఉంటాయా అని ఏపీ గవర్నమెంట్ అడుగుతున్నారు ర్యాలీ తీసిన వాళ్ళు. ప్రభుత్వం స్మార్ట్ సిటీ అంటుంది, ఇలా పిచ్చి కుక్కలతో స్మార్ట్ సిటీ చేస్తుందేమో అని మాకు అనిపిస్తుంది. ఎంత చెప్పినా ఎవరింటలేరని స్కూల్ పోరలే రోడ్డు మీదకి వచ్చి జులుసు తీసిరు. మరి ఇప్పటికన్నా ఆఫీసర్లుగా కుక్కలను అరికట్టే ఉపాయం చేస్తారో లేదో చూడాలి.
ఇక ఇటు చూడురి వీళ్ళది ఇంకో కోస. స్కూల్కు పోయే దారినున్న బ్రాండ్ షాపులు వైన్సులు తీసేయాలని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మొత్తుకుంటున్నారు. అయినా ఎవరు వినిపించుకుంటలేరట. ఇక ఇట్లయితే లాభం లేదని హైదరాబాద్లో గాయత్రి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ధర్నా చేసిరు. ఇక ఈడ కూడా స్కూల్ పోరలు రోడ్ల మీదకి వచ్చి రాస్తారు ఒక చేసి. గా రోడ్డు పొంట పోవాలంటే తాగుబోతులు ఏం చేస్తారో అని భయం అవుతున్నదని చెప్తున్నారు. చూసిండ్రా స్కూల్ పోరలకు ఎంత కష్టం వచ్చిందో. చదువు విడిచిపెట్టి రోడ్డు మీద జులుసులు తీసుకుంటే ధర్నాలు చేస్తున్నారు. మరి ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఏదో ఒకటి చేయాలి కదా, అవునా కాదా?